జనరల్‌గా చాలా ఎక్కువ మంది పేషెంట్స్ బాగా వేడి చేసిందని చెప్తూ ఉంటారు. వేడి అనేది మొత్తం బాడీలో ఉందా? లేకపోతే కడుపులో మాత్రమే ఉందా? ఈ వర్షాకాలంలో సాయంత్రం అయ్యేసరికి చాలా ఎక్కువ మందికి వేడి వేడి బజ్జీలు తినాలని, పునుగులు తినాలని, లేకపోతే ఈ శనగపిండితో చేసే ప్రతీదీ కూడా తినాలని ఒక క్రేవింగ్స్ స్టార్ట్ అవుతాయి. ఈ క్రేవింగ్స్ వల్ల అందరికీ కూడా ఎసిడిటీ లెవెల్స్ పెరిగిపోతుంది. బర్పింగ్స్ వస్తాయి, లేకపోతే రిఫ్లెక్స్ డిసీజ్ అంటారు. పొట్టంతా ఉబ్బరంగా ఉండడం, ఇలాంటివన్నీ ఎక్కువైపోతుంది. దీని వెనుకున్న సైన్స్ ఏంటో చెప్తాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్, ఆల్రెడీ మండుతున్న మంటలోకి ఇంకా కర్రలు వేసాం అనుకో, మంట పెరుగుతుందా తగ్గుతుందా? పెరుగుతుంది. మనం చేసే పని కూడా అంతే. ఆల్రెడీ గ్యాస్ట్రైటిస్తో సఫర్ అవుతున్న వాళ్ళు ఈ బజ్జీలు, పునుకులు ఇవన్నీ తింటే కనుక మంట ఇంకా పెరుగుతుంది. దీని వెనుకున్న సైన్స్ ఏంటంటే, ఈ బజ్జీలు, పునుగులు ఇవన్నీ కూడా ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తారు. ఈ డీప్ ఫ్రై చేసిన ఈ ప్రోడక్ట్స్ అన్ని కూడా ఫ్యాట్ రిచ్ ఫుడ్ అనమాట. ఎప్పుడైతే ఈ ఫ్యాట్ రిచ్ ఫుడ్ మనం తీసుకుంటామో, ఈ ఫ్యాట్ రిచ్ ఫుడ్ని డైజెస్ట్ చేయడానికి స్టమక్కి చాలా ఎక్కువ టైం పడుతుంది. సో దాన్ని డిలేడ్ గ్యాస్ట్రిక్ ఎంప్టింగ్ అంటారు. దానివల్ల మనకి పొట్టొబ్బరం, ఈ బ్లోటింగ్ సెన్సేషన్, యాసిడ్ రిఫ్లెక్స్ డిసీజ్ ఇవన్నీ రావడానికి రీజన్ మెయిన్. అండ్ అదే విధంగా సెకండ్ పాయింట్, ఈ బండి దగ్గర చేసేది కానీ లేకపోతే ఎక్కడైతే ఈ బజ్జీలు కానీ ఇవన్నీ చేస్తారో, వేడి చేసిన ఆయిల్నే మళ్ళీ మళ్ళీ వేడి చేస్తూ ఉంటారు. ఇలా వేడి చేయడం వల్ల ఆక్సైడ్స్, ఆల్డిహైడ్స్ ఇవన్నీ బై ప్రొడక్ట్స్లో రిలీజ్ అవుతాయి. ఇవన్నీ మన హెల్త్కి ఏ మాత్రం మంచిది కాదు. సో ఈ ప్రాబ్లం నువ్వు తగ్గించుకోవాలనుకుంటే ఆయిల్లో డీప్ ఫ్రై చేసిన ఈ బజ్జీలు అలాంటివన్నీ తినొద్దు. థ్యాంక్ యూ.